అన్నా ఇప్పుడే ప్రేమించొద్దు సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, ప్రతి అమ్మాయి అబ్బాయికి ఇస్తుంది ముద్దు. ఎవ్వరు అబ్బాయిలను ప్రేమించొద్దు భయ్యా. నిజంగా ఎందుకు భయ్యా మీరు ఎందుకు చేస్తారు ఇట్లా? అమ్మాయిలు ఎందుకు జీవితాలు ఆడుకుంటున్నాయి? నిజంగా అబ్బాయిల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అర్థం అవుతలేదు. ఈ ప్రేమించొద్దు సినిమా చూసిన తర్వాత అన్నా శ్రీరామన్న నీకు దండం అన్నా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు నీకు ఒక కోటాభివందనం అన్నా. నిజంగా చెప్తున్నా, మామూలుగా యాక్టింగ్ చేయలేదు హీరో అయితే. నిజంగా అన్న ఈ సినిమా ఇలాంటి సినిమాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూసిన తర్వాత మాట్లాడండి అన్న. అమ్మాయిలకు ఒక దండం పెట్టి చెప్తున్నా, ఇంకెంతమంది జీవితాలను ఆడుకుంటారు మీరు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారని చెప్తూ అడుగుతున్నా నేను. మ్యూజిక్ మామూలుగా లేదు, వేరే లెవెల్ అన్న. సినిమా హిట్ కొట్టినట్టే అన్న. ప్రేమించొద్దు సినిమా చూసినామన్నా, ఇచ్చి పడేసింది. నిజంగా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఆడుకుంటాడు మస్తు అయిపోయారు ఈ జమానాలో. ఎందుకంటే లవ్ చేస్తే కరెక్ట్ చేయండి, అబ్బాయిలు మాత్రం ఏడిపోయకండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు అమ్మాయిల కోసం. ఇట్లా లవ్ చేసుకోవడం, ఆర్ట్ టచ్ ఆర్ట్ ఇచ్చుకుంటా లవ్ అనే వస్తారు. కానీ అమ్మాయిలు కొంతమంది మోసం చేస్తారు, అట్లా మోసం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో సాధించాలి మీతో మీద ఏదో పట్టలతో వస్తారు. వాళ్ళు జాగ్రత్త ఉండాలి లేడీస్ మీరు మాత్రం. ఎందుకంటే అక్కడ అబ్బాయిలు కూడా అట్లా ఉంటారు, అమ్మాయిలు కాకపోతే చాలా జాగ్రత్త ఉండాలి. ఈ సినిమా చూసినా మాత్రం మనకు ప్రేమిస్తే గుర్తొచ్చింది. ఒక చాలా చెప్తున్నా, ప్రేమిస్తే సినిమా మనం ఎంత ఏడుస్తామో ఈ సినిమా కూడా అంతా ఏడుస్తాం. మన చాలా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క మెసేజ్ సినిమా ఇది, చాలా బాగుంది సినిమా, సూపర్. ప్రేమించొద్దు సినిమా చూడడం అయితే జరిగింది. నిజంగానే ప్రేమించొద్దు ఈ సినిమా చూస్తే. నిజంగా ఎవరినే ప్రేమించరు అనమాట. అంత అంటే క్రూరత్వంగా కొంచెం కంటి బ్లాక్ బస్టర్ అనమాట సినిమా అయితే మాత్రం. ఒక బేబీ సినిమాలో మనకి అబ్బాయిలు ఎంత ప్రేమిస్తారు, తర్వాత అమ్మాయిలు ఎంత మోసం చేస్తారని కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగా కంటదడ పెట్టిస్తారు అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే దీని అమ్మ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇద్దరు హీరోయిన్ పరిగెడుతుంటే రోమాలు నెక్కబొడిస్తాయి అనమాట. మామూలుగా అనిపించలేదు అనమాట. ఆ సీన్ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా ప్రేమించొద్దు టైటిల్ సినిమా తగ్గట్టుగా టైటిల్ తగ్గట్టుగా సినిమా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదా నాకు కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అనమాట. అంటే ఇది అబ్బాయిల కోసం తీసిన సినిమా, ప్రతి ఒక్కడో చూడాలి సినిమా. యూత్ ప్రతి ఒక్కడో ఎవరైతే సిన్సియర్గా ప్రేమించి మోసపోతారో అలాంటి పక్కగా చూడాలి. ఎవరైతే మోసపోతారని రెడీగా ఉన్నారు ఈ సినిమాని చూస్తే ఏ అమ్మాయి జోలికి వెళ్ళాలన్నమాట. అంత బాగుంది. ప్రేమించొద్దు సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. ప్రేమించొద్దు సినిమా చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో దానికంటే డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. లాస్ట్కి బేబీలో మనం ఏదైతే చూడాలి అని అనుకున్నామో ఈ సినిమాలో చూపెట్టేసిన లాస్ట్ 10 minutes మాత్రమో గూస్ బంప్ సీన్సే. సాయిరామ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు సినిమాలో. ఓవరాల్గా మూవీ పరంగా వస్తే మాత్రం నాకు మెయిన్ థింగ్ స్టోరీ స్టోరీ చాలా బాగా అనిపించింది. హీరోయిన్ అయినా సరే. మళ్ళీ ఇంకోటి ప్రేమించొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు యూత్కి అయితే అదే అనిపిస్తుంది. మేము ఇక ప్రేమించొద్దు రా నాయన గర్ల్స్ అని చెప్పేసి మంచి మెసేజ్ ఉన్నది దీంట్లో. లాస్ట్కి మాత్రం ఆ 10 minutes అయితే నాకైతే మస్తు నచ్చింది. మూవీకి జస్టిఫికేషన్ చేసిన డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, మళ్ళీ స్టోరీ అయినా సరే చాలా ఏమంటారు మనం కనెక్ట్ అయిపోతాం ఆడియన్స్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రేమించొద్దు సినిమా యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఈ వీకెండ్ ప్రేమించొద్దు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరు బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి. నేనైతే ఎంజాయ్ చేసిన, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ప్రేమించొద్దు సినిమా చాలా బాగుంది. మరియు బేబీ అవుతుందన్నమాట. మంచి హిట్ వస్తుంది మూవీకి. ఎందుకంటే మంచి లైను, ప్రజెంట్ ట్రెండింగ్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు ఏంటనేది బాగా చూపించాడు. ఎస్పెషల్లీ చెప్పాలంటే డైరెక్షన్ అదిరిపోయింది. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అమ్మాయిలు నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలని చెప్పి చాలా క్లారిటీగా చూపించాడు. కొన్ని సీన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ ప్రతి ఒక్కటి సూపర్గా ఉంది. సో నెక్స్ట్ లెవెల్ మూవీ. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. 100% నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. ప్రేమించొద్దు అంటే ఇలాంటి జనరేషన్లో ఇలాంటి లవర్స్ ఉంటే ఎవరు మాత్రం ప్రేమించేస్తారన్న. అంటే ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఎవరైనా ప్రేమిస్తారన్న. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ప్రేమ అనే దాని మీద అసహ్యం కలుగుతుందన్న. అసలు ఏమన్నా సినిమా అన్న, అసలు నాలాంటి వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుందన్న. ఇలాంటి సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నామన్న. ఎవరెవరో బేబీలు బాబులు తీస్తున్నారన్న, కానీ ఇలాంటి సినిమాలు తీయాలన్న, ఇలాంటి రియలిస్టిక్గా తీయాలన్న. అంత బాగుందన్న మూవీ మాత్రం. ఎవరైనా ఒక అమ్మాయి ఇలా ఇద్దరు అబ్బాయిని లవ్ చేస్తే ఇలానే జరగాలన్న, ఇలానే వెంటపడి మరీ కొడతారన్న. సో అసలు ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్నా. అది డైరెక్టర్ గారికి చాలా ఉందనుకుంటా. సో ఇంత మంచి సినిమా తీసిండు. ఈ స్టోరీ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇంకో ఎత్తన. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కడికి అసలు ఏం చేయాలరా అనే కసి పెరుగుతుంది నా సినిమాలో మాత్రం. అంత బాగుంది. సో మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా మీరు వన్ ఆఫ్ ద స్టార్స్ అవుతారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నేను నమ్ముకుంటున్నా. సో ఈ వీకెండ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నా. डायलॉग्स, स्क्रीन प्ले, एक्टर्स, मूवी पूरा अच्छा है. डायरेक्शन भी अच्छा है.
చాలా బాగుంది సినిమా. తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. మినిమం 16 బిలో ఉన్నారు వాళ్ళు ప్రేమించొద్దు. కొంచెం జాగ్రత్తగా మెచ్యూర్ కానీ ఏజ్ ఉంటుంది కదా, వాళ్ళు ప్రేమించొద్దు అనమాట. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు పొరపాట్లు చాలా జరుగుతుంటాయి, అటువంటివి చూసుకోవాలి. డైరెక్షన్ సూపర్, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది అన్నది శ్రీరామన్న. సూపర్ డైరెక్షన్ సూపర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే నిజంగా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండరు అంటే ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఇంకో అబ్బాయితో సంసారం చేస్తారు, ఇంకో అబ్బాయితో ఏదో చేస్తారు. కానీ మొత్తానికైతే ఓ రూమ్లో బిజీ ఎందుకు అవుతున్నారంటే ఇందుకే బిజీ అవుతున్నారు. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమా అనమాట. డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్, సూపర్ సార్. నిజంగా అల్టిమేటెడ్. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ స్టోరీ తగ్గట్టుగా నా లైన్ కానీ ఆర్టిస్టులు హీరోయిన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రదర్. సూపర్ సినిమా. ప్రేమించొద్దనే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. అసలు ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో ఇస్ పర్ఫెక్ట్ సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ప్రేమించొద్దనే సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి భయ్య. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారనేది ఒక మంచి నిదర్శనంగా చూపించారు. చాలా బాగుంది. ఇందులో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్. నిజంగా ప్రొడ్యూసర్స్కి అయితే పండగ అనమాట. ఎందుకంటే మంచి కలెక్షన్స్, మంచి సినిమా, ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే సంఘటనలు, లవ్ ట్రాక్ కానీ అలాగే మెయిన్ కాలేజ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అసలు ఎవరు మిస్ కావద్దు భయ్యా. ప్రేమించొద్దు అనే సినిమా సూపర్ డూపర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు బ్రదర్. థ్యాంక్ యూ. అదే ఒకటి చెప్తా బ్రదర్, ప్రేమించాలంటే ఒక కేటగిరీ ఉంటుంది అనమాట, ఒక ఏజ్ అనేది ఉంటుంది. ఆ ఏజ్కి తర్వాతే ప్రేమించాలి. అంటే 16 years 15 years ఈ మధ్యకాలంలో 10th classలో లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ జాగ్రత్త. అంటే ప్రేమించాలి. ఆ టైమింగ్ కానీ మీకు ఆ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ప్రేమించడం కానీ లైఫ్లో ఒక డిసిషన్ తీసుకోవడం కానీ ఉండాలి. కానీ అంటే ఈ మధ్యకాలంలో లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. కానీ టీనేజ్లో లవ్ అనేది కట్ అయితే కాదు. ఈజ్ ఏ సూపర్ డూపర్ హిట్ మూవీ బ్రదర్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రేమించొద్దు అనే సినిమా సూపర్. థ్యాంక్ యూ. ప్రేమించొద్దు అంటారు. ఇంత అందంగా ఉంటే ఎవరు ప్రేమించారు బ్రో? నేను కూడా ప్రేమిస్తా. అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు యాక్టర్స్ కానీ డైరెక్టర్ గారు అంటే ఈ కాలంలో రైటర్ గానో అసలు ప్రొడ్యూసర్ గానో అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ చేయాలంటేనే అసలు కారిపోతుంది. కానీ అన్న మాత్రం మొత్తం తనే మేనేజ్ చేసుకుంటూ దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీని అనుకోవడం ఒక ఎత్తు, కానీ దాన్ని అనుకున్నంత స్థాయిలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన హీరో గారు అసలు కుమ్మేశారని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారు మీరు అందంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భయంగా కూడా ఉంది సినిమా చూసిన తర్వాత. అంటే ఇలాంటి స్టోరీస్ రావాలన్నా అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకేసారి 2 అమ్మాయిలని లవ్ చేసేవాళ్ళు, కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారన్నా ఒకేసారి 2 అబ్బాయిలు కూడా లవ్ చేసేవాళ్ళు. సో ఎంత తరిమి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి మూవీ ఉందన్నా. సో నాలాంటి వాళ్ళే కాదు, మీలాంటి మంచి వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడండి ఫ్యామిలీస్ తోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరే ఇలాంటి జనరేషన్ ఉందని. కాబట్టి పేరెంట్స్ తోటి వచ్చి చూడండి. సో ఈ వీకెండ్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి అండ్ మేము ఇంకా అరవాలి, ఇంకా మంచి మంచి రోల్స్ మీరు తీసుకోవాలని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్ అన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. శ్రీరామ్ గారు డైరెక్టర్ గారు నిజంగా సమయం ఒక వారం వృధా చేయవద్దు. నిజంగా ఆ సినిమా 3 గంటలంటే చూశాను, కానీ ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదండి. నేనైతే ఎవరు కూడా వృధా చేయరు. ఎందుకంటే యూత్ చూసేంతసేపు మైండ్ బ్లోయింగ్. ఏమవుద్దా ఆ హీరోయిన్ కనబడినప్పుడు ఒక బీట్ సాంగ్ వస్తా చూడండి, మ్యూజిక్ వస్తుంది, డమ్ 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 మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అంటే హీరోయిన్ కనబడినప్పుడు ఏమవుద్దా అంటే ఒక్కో సీన్కి ఒక్కో థ్రిల్లింగ్ అనమాట. అబ్బాబాబా అనేది అంటే అమ్మాయిలు ఇలా చేస్తారు. అంటే ఇప్పుడు మన అబ్బాయిల మీద తీస్తారు అందరూ, అబ్బాయిలు ఇలా చేస్తారు మోసం, కానీ అమ్మాయిలు కూడా ఇలా చేస్తారు అని సినిమాలో చూస్తే నాకు తెలిసింది నిజంగా. కానీ అబ్బాయిలు జాగ్రత్త. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. ప్రేమించిన వాళ్ళు కూడా అమ్మో ఇలా ఉంటుందా, అది ప్రేమించకూడదు అనిపిస్తుంది అనమాట. సత్యాలు, నిజాలు కాదు సత్యాలు. నిజంగా శ్రీరామ్ గారు అంటే అస్సలు అయ్యో బాబోయ్, నిజంగా చూస్తానికి అసలు ఇలా ఉన్నారు. కానీ నిజంగా ఏదో ఒక 50 సినిమాలు తీసాడేమో అన్నంత కలిగింది ఆ సినిమా చూస్తాం. మరి మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా నీట్గా. మళ్ళీ ఎక్కడో కూడా మధ్యలో వల్గర్ అంటూ ఏం లేదు భయ్యా. అంటే మనం ఒక చిత్రం సినిమా, ఒక నువ్వు నేను సినిమా ఊహించుకుంటాం, సినిమా చూస్తే లోపలి గదిలోకి అంటే అలాంటి ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ అలాంటి ఏమీ లేకుండా నిజంగా స్టోరీని అలాగే హీరోయిన్ అక్కడక్కడ చీపించినట్టు సినిమా చాలా బాగుంది నిజంగా. అలాగే మా హీరో గారు కమల్ గారు అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా కాదు, అదరగొట్టేశారు. ఇంకా హీరోయిన్ గారు అయితే ఏమో హీరోయిన్ గారు ఇక్కడ ఎలా ఉన్నా కానీ అందులో వేరే రకంగా ఉన్నారు. మరి శక్తి గారు అదే మరి అందులో వేరే రకంగా ఉన్నారు. మరి శక్తి అంట
మరి భయం అయింది అక్కడ. ఇక్కడ చూస్తే చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, మరి అందరి చూస్తే భయం అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా యూత్ చూడండి, ఎందుకంటే యూత్ పెడదలో పడుతున్నారు. ఇప్పుడున్న కల్చర్ ఎలా ఉందంటే ఒక అంటే లేడీస్ ఏమంటే ఒక మొగోళ్ళు కూడా అలాగే ఉన్నారు, కానీ ఇక్కడ లేడీస్ కూడా కొందరు ఏంటంటే అంటే ఎవడో బైక్ మీద తిరుగుతున్నాడు, మనం తిరగద్దా, పబ్బుకి వెళ్తున్నాం తాగద్దా, మందు డ్రింకు బయట అలాగే ఉంది, ఫ్లైట్ ఎక్కద్దా అని దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగానే శ్రీరామ్ గారు సూపర్ అండి. నిజంగా సినిమా చూసిన వాళ్ళైతే ఎవరిని ప్రేమించరు. నమస్కారం. ప్రేమించొద్దు ఫస్ట్ మార్నింగ్ షో అయింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంత రెస్పాన్స్ ఉంటుంది నేను అనుకోలేదు యాక్చువల్లీ. థ్యాంక్స్. చాలామంది యంగ్స్టర్స్ కూడా వచ్చినారు, వాళ్ళ కోసమే మేము ఈ సినిమా తీసినాము. రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. రెస్పాన్స్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్ అందరూ సపోర్ట్ చేస్తారండి ఈ సినిమాని, ఒక్కసారి వచ్చి చూడండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ అనేది ఉండదు, నెగిటివ్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉండదు ఈ సినిమాకి. అందుకే ఒక్కసారి వచ్చి చూడండి, చూసి అప్పుడు మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్స్గా వెళ్ళి చూడండి. అందరికీ నమస్కారం. నేను ఇందులో కమల్ అనే లీడ్ రోల్ చేశాను. సో నేను లాస్ట్ 1 వీక్ నుండి చెప్తున్నాను అందరికీ, నా సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్స్లో ట్విట్టర్ కానీ అందరికీ చెప్తున్నాను, ఈ సినిమా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా అందరు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను. నేను చెప్పినట్టే సేమ్ ఇవాళ అదే జరిగింది. షో మొత్తం అరుపులు కేకలు, అసలు అవుట్ అండ్ అవుట్ అందరు ఎంజాయ్ చేసినారు చూసిన వాళ్ళందరూ. సో మీరు కూడా గ్రూప్స్ ఫ్యామిలీతో వచ్చి చూడండి, సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్లో చూసిరంటే మీకు ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. 3 గంటల సినిమా లెంత్ ఎక్కడ కూడా మీకు లెంత్ కనపడదు, అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు చూడండి, అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు లహరి. సో ఈ మూవీలో నేను శక్తి అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ మేము షూటింగ్ వచ్చి 2019 నుంచి చేస్తున్నామండి. ఇది ఓవర్ నైట్లో లేకపోతే ఏదో కొన్ని మంత్స్లో తీసిన మూవీ కాదు. దీని వెనకాల మా అందరి కష్టం ఉంది. చాలా ఇయర్స్ నుంచి మేము కష్టపడి తీసాము. అండ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ఇక్కడ చాలా ఉంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు అవుట్ అండ్ అవుట్గా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, ఏదో ఒక చోటైనా మీరు కనెక్ట్ అవుతారు. సో వచ్చి అందరూ మూవీ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. అందరికీ నమస్కారం. నా పేరు సొనాలి. నేను ఈ మూవీలో పద్మజ అనే ఒక క్యారెక్టర్ చేశాను. సో మీ అందరూ చాలా ఇమోషనల్ అటాచ్ అవుతారు అని నేను అనుకుంటున్నా. లైక్ అంత ఇంటెన్స్ ఉంది ఈ మూవీలో. సో అందరూ తప్పక చూడండి, సపోర్ట్ చేయండి. మీ కాలేజ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ మీకు మళ్ళీ రీక్రియేట్ అయ్యేటట్టు ఉంటుంది. సో గ్యాంగ్ అందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు కలిసి చూడండి సినిమా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.